చెక్కీలు పెడతారు కదమ్మా, బిస్కెట్ల కంటే చెక్కీలు చాలా బాగుంటాయి. చెక్కీలు తినమ్మా, బిస్కెట్లు మానేసి. అమ్మ నా చిన్నోడు దిగమ్మ అమ్మ. సూరమ్మ కొట్టుకెళ్ళాము పకోడి గురించి. నూనె అయిపోయిందంట. రేపు నూనె తెచ్చిన తర్వాత పకోడీ వేస్తుందమ్మ, తెస్తానమ్మా చిన్నోడా. ఏమనుకోకమ్మ తల్లి. అయ్యబాబు కొట్టుకెళ్ళండి రా టిఫిన్ గురించి. నిన్న అయ్యబాబు కొట్టుకెళ్ళి పెద్ద వర్షం కురిసిందట. పొలం తడిసిపోయి టిఫిన్ కొట్టి పెట్టలేదు తల్లి. రేపు తెస్తానమ్మా చిన్నోడా. అమ్మ ఇంకా రాలేదు సంతకెళ్ళి. అమ్మ సంతకెళ్ళింది, తప్పలు తెస్తుందమ్మా. తెచ్చిందా తింది కానీ. సీఎం సార్కి వెళ్ళానమ్మా, బట్టలన్నీ అయిపోయాయి. ఆర్డర్ ఇస్తాను మళ్ళీ, నేను వచ్చిన తర్వాత ఫోన్ చేస్తున్నాను కదమ్మా. తెస్తాను తల్లి. ఓకే. బూస్ట్ అదేం బూస్ట్? మా స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్లోని రాజా పెడుతున్నారు. బూస్ట్ కంటే చాలా బలం ఉంటుంది. బూస్ట్ మానేసి రాజా రేపటి నుంచి. కొడుకా నాకు టీ నీళ్ళు తెస్తానన్నావు, తెచ్చావా? టీ కొట్టుకెళ్ళమ్మా, పాలు ఇరిగిపోయాయి అంటలే. రేపు పాలు కొత్త పాలు వచ్చిన తర్వాత టీ తెస్తానమ్మా. హలో వెళ్ళమ్మా, మా ముసలి తల్లి. హలో కూర్చోమ్మా. రేపు కూర్చోబెట్టండి రా అమ్మని. బాబు అవును బాబు, ధూమపానం హానికరమైన తెలియదు కదా. ముఖేష్ తెలుసా నీకు? తెలీదు బాబు. ముఖేష్ చుట్లు కాసి గెదలు కులిపోయి చచ్చిపోండి మొన్న. చుట్లు కాసుకోకూడదు నాన్న. వెళ్ళి కూర్చో. హలో, హాయ్ అండి. నా పేరు తరుణ్. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. మీ కుటుంబ సభ్యుల వివరాలు చెప్తారా? టీవీ ఛానల్ అండి, మేము టీవీలో కనపడతామండి. చెప్తారండి. ఇలా పడుకొని వస్తారు. చెప్పండి సరే. మీ పేరు చెప్పండి. నా పేరండి పిల్లల పేరయ్యండి. నాకు పిల్లలు ఎక్కువ ఉన్నారండి. ఊరందరూ నన్ను పిల్లల పేరయ్య అని ముద్దుగా పిలుచుకుంటారండి. ఎక్కువ మంది పిల్లలు ఎంతమంది అండి? ఎంతమందా? చిల్డ్రన్ నాకు 11 మంది. జీతం చాలా కుంది. నేనేమి చేసేది రయ్యా మేరా భయ్యా. అంగడవాడికి ఇవ్వాలి 60, పాలువాడికి ఇవ్వాలి 20, కిరాణ కొట్టుకి ఇవ్వాలి 100. అంతటి తొంది గలింది బొందా. చిల్డ్రన్ నాకు 11 మంది. మా చిన్నోడికి సినిమాలు మోజు, మా పెద్దోడికి ఫ్యాషన్లో హోరు, మా ఆడుకేమో నగలంటే మోజు. ఇంతటితో నా పని క్లోజు. నాకు 11 మంది. జీతం చాలా కుంది. నేనేమి చేసేది రయ్యా మెరబయ్యా. బాబోయ్, 11 మంది పిల్లలే? అవునండి, 11 మందికే నోడలు పెట్టేస్తున్నారా? మా తాతకైతే 20 మంది పిల్లలండి. చాలా సింపుల్ అండి. దేవుడు కానీ దేవుడు నారు పోసినోడు నీరు పోయేటండి. ఏముందండి, ఈ ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా ఫస్ట్ బంతి మాదేనండి. మా చిన్నాడు వెళ్ళి జాగాలు ఇచ్చేస్తాడు, మేమందరూ వెళ్ళి తినేస్తాం. అంతేకాదండి, పెద్ద మనిషి భోజనాలైనా, ఇంట్లో తిన భోజనాలైనా, పెళ్ళిళ్ళైనా, డిసెంబర్ 31కి రాజకీయాలు పెట్టే భోజనాలైనా, పెద్దింట పండుగ పెట్టే 5 వేల భోజనాలైనా, 11 భోజనాలైనా
ఏ భోజనైనా సరే ఇంటిల్లు పాటి పిలిచినా పిలవపోయినా వెళ్ళిపోయి తినేస్తామండి. అంతేకాదండి, ప్లేట్తో అన్నం తెచ్చుకొని ఇంటికి కూడా వచ్చేద్దామండి, రాత్రి వాళ్ళు తింటామండి. శాంతి పట్టుకో. ఏ మాట కామాటండి, పెద్దింటమ్మ తల్లికి 5 రోజులు పండగకి భోజనాలు పెడతారండి. పన్ను రోజు పెద్దలో కూడా భోజనాలు అండి. ఈ 2 భోజనాలండి మహాప్రసాదం అండి. ఆ భోజనాల వల్ల మాలాంటి పేదలకి పొట్ట నింటుందండి. ఆ భోజనం పెట్టే దాతలకు నా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటాను. అన్నదాత సుఖీభవ. అంతేకాదు, ఆగండి, ఈ టీవీ ఛానల్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, ఏ ఎలక్షన్ అయినా 10 నుంచి 20 రోజులు మా కుటుంబ సభ్యులందరికీ పనేనండి. జెండాలు పట్టుకొని క్యాంపెయినింగ్ తిరుగుతామండి. ఆ 20 రోజులు మాకు అందరికీ భోజనాలే. పార్టీ జెండా జై కొడతాం, చికెన్ బిర్యానీ తింటాం, మందు కూడా పోస్తారండి. రోజు ఫంక్షన్లు ఉండవు కదా, మరి మిగిలిన రోజులు ఎలా? ప్రభుత్వం ఉంది కదండి. ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా? అయ్యి బాబు పుష్పు మరి ఎంత మాట అనేసారంటే, మన రాష్ట్రంలో ప్రభుత్వం పేదలకి చాలా సౌకర్యాలు పెట్టిందండి. ఏంటవి? రేషన్ కార్డు ఉందండి. ఉందండి. మాకు అంత్యోదయ రేషన్ కార్డు ఉందండి. 35 కేజీలు బియ్యం వస్తాయి. 2 వారాల వరకు బండి నడిచేస్తుందండి. మరి మిగిలిన 2 వారాల పరిస్థితి ఏమిటి? మా ముసలిదానికి నెలకి 3000 పెన్షన్ అండి. ఆ పెన్షన్ తర్వాత మిగతా బియ్యం కొనేసి నెల అంతా పెడతామండి. కూర్చోమ్మా ముసలిదాన. మరి కూరలు ఎలా? మా ఇంట్లో నాకు, మా ఆవిడికి, మా అమ్మకి, నాన్నకి 4 కార్డులు ఉన్నాయండి, చెరువు పని కార్డులు. ఉదయాన్నే పలుగు పార పడికిపోయి తవ్వేస్తామండి. ఏదో తవ్వినట్టు నడిస్తామని అంతే, తప్పేమో. 2 గంటల దాకా చాలండి. రోజుకి 800 నుంచి 1000 రూపాయలకి ఇస్తుందండి. ఆ డబ్బులతో కూరగాయలు కొనేసుకుంటామండి. మరి నీ పిల్లల చదువులకి డబ్బులు ఎలా వస్తున్నాయి? అయ్యి బాబు, మళ్ళీ అన్ని ప్రభుత్వ పనులు ఉన్నాయి కదండి. ప్రభుత్వ పనులు అన్ని ఫ్రీ అండి బాబు. బూట్లు ఫ్రీ, బెల్ట్ ఫ్రీ, యూనిఫామ్ 3 జతలు ఇస్తున్నారు. మధ్యాహ్నం గోరుముద్ద భోజనం పెడుతున్నారు. వారంలో 3 రోజులు రాగి చేవ, 3 రోజులు చెక్కి, 5 రోజులు గుడ్లు కూడా పెడుతున్నారండి. అంతేకాదు, మా చిన్నోడికి అమ్మఒడ్డాలు వచ్చాయండి. మొదటి విడత డబ్బులతోని టీవీ కొనుక్కున్నామండి. 2వ విడతతోని ఫ్రిడ్జ్ కొనుక్కున్నామండి. 3వ విడత డబ్బులతోని బీరువా కొనుక్కున్నామండి. ఫోన్ చదువుతున్న డబ్బులతోని మొబైల్ కొనుక్కున్నామండి. ప్రభుత్వం అమ్మఒడి డబ్బులు ఎందుకు వస్తుందో తెలియదు కానీ మా అలాంటి పేదల ఇంట్లోని వస్తువులు అమర్చుకుంటున్నామండి బాబు. ఆయన కంగారు పడకండి, ఇంకా చాలా ఉంది స్టోరీ. ఈ ఎదవని హాస్టల్లో జాయిన్ చేశానండి. వీడికి వసతి దీవెన డబ్బులు వస్తుంటాయండి. హాస్టల్లో జాయిన్ చేసిన వారానికి ఒకసారి తుర్రు పరుచుతాడు. పారొచ్చిన ప్రతిసారి పప్పుల మూటలు కట్టి అందిస్తాం. పప్పులు అయిపోయిన తర్వాత అంతవరకు మేము గుర్తురాం. ఎప్పుడైతే పప్పులు అయిపోయో మరి తుర్రు వచ్చేదండి. వారం ఇంటికి ఎవరికి ఏ చదువు వస్తుందండి ఇంటికి. మా చిట్టితల్లి రూపతల్లే, అమ్మాయి రూపతల్లే, మా రూపతల్లినండి రోలుగుంట కేజీబీలో జాయిన్ చేసేవండి. 3 రోజులంటే అబ్బాయి పరుగుంట వచ్చిందండి. అప్పటి నుంచి కూడా ఈ బళ్ళు చదువుతుందండి. ఇంకో తల్లి కాలేజీ చదువుతుందండి. కాలేజీ పిల్లలకండి గవర్నమెంట్ ఫీ రీయింబర్స్మెంట్ అండి. మాటలు కాదు, ఈ తల్లికి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాం. కళ్యాణ మస్తు పథకం వస్తుందండి. అంతేకాదండి, ఈలోపు ఎవరైనా ఇంట్లోని బకెట్ అనుకోండి, అభయహస్తం ద్వారా ఆ బకెట్ తన్నులకి సహాయం చేస్తుందండి. మరి సొంత ఇల్లు ఉందా? మరి ఎవరికైనా రోగం వస్తే డబ్బులు ఎలా వస్తాయి? దానికి గవర్నమెంట్ ఉందండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ నెలకు ఒకసారి ఊర్లోకే వచ్చేస్తుంది. 104 టెస్ట్లు చేసి బీపీ షుగర్ టెస్ట్ చేస్తుంది, గోల్డ్ ఇచ్చేస్తుంది.
మింగేస్తాం. ఎవరికైనా సీరియస్ అయితే 108 ఫోన్ చేస్తే కుయ్యి 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 మరి వచ్చేస్తుంది, మనల్ని మోసిపోద్దండి. ఎవరికైనా ఆపరేషన్ పెడితే ఆరోగ్యశ్రీ కార్డు అండి, అక్కడ కూడా ఆపరేషన్ ఫ్రీయే, ఇంకా అన్నీ ఫ్రీయే అండి. ఇంకెందుకు మా పేదవాళ్ళకి భయం వస్తుంది. మరి సొంతిల్లు ఉందా? మెట్ట మీద కొలాలే కొడుతున్నారు కదండి, మాకు ఒక ఇల్లు కట్టారండి, అక్కడ ఇల్లు కడుతున్నారు, అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీ సరికే. మరి నీ డబ్బులతో నీ పిల్లల్ని పెద్ద చదువులు ఎలా చదివిస్తావు? పెద్ద చదువులా? ఈ ఎదవలో పెద్ద చదువు ఉద్ధరించేస్తారా? ఈ ఎదవలో ఎవరినైనా ఉద్ధరించాలి చదివిస్తే? పెద్ద చదువు చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, సుఖపడతారు, వారి పిల్లలు సుఖపడతారు. అట్టగండి, అది అట్టగండి. ప్రవీణ్, నీకు ప్రవీణ్ తెలుసా? తెలిసిన పాప ఏమైందండి అడిగి? ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, 2 చక్కగా చదివించుకున్నాడు. కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, కూతురేమో అగ్రికల్చర్ BSc చదువుకొని ఉద్యోగం చేస్తుంది. నీకు 11 ఉన్నారు, ఎవరైనా స్థిరపడ్డారా? ఏదో ప్రవీణ్ ఎలా చెప్పలేదు, ఇంటి పక్కనే ఉంటాడు, ఏ విషయం చెప్పడు, అన్ని కొడుకులో దాచేసుకుంటాడు. కొడుకు ఉద్యోగం వచ్చిందా రాజేష్? ఈడు నా కళ్ళ ముందే చిన్నప్పుడు లాగి జారిపోతుంటే ఎగేసుకుంటూ తిరిగేవాడు. ఈ ఎదవ ఇప్పుడు సాఫ్ట్వేర్ అయిపోండట. నా కళ్ళ ముందు శివుడితో తిరిగిందండి, అగ్రికల్చర్ BScలో జాబ్ వచ్చేసిందా, చాలా సంతోషం రా. రే ఉద్యోగం వచ్చింది కదా అని పోజు కొట్టకండి, నాలాంటి పేదవాళ్ళకి ఆదుకుంటు రా, దేవుడు ఇంకా సాధిస్తాడు మిమ్మల్ని. ఏరా మరి ఉద్యోగ పార్టీ ఉంది ఏమైనా? అయ్య బాబోయ్, 11 మంది పిల్లలకి 4 పెద్దలకి మొత్తం 15 మందికి పార్టీ అంటే నా వల్ల కాదు బాబోయ్. తెలిసిరా, పెద్దోళ్ళు అయిపోతారు, ఉద్యోగం వస్తే వెళ్ళడానికి పార్టీ ఆడుకోవాలా? పెద్ద భోజనాలు పడతాయి, 5 రోజుల తర్వాత ఎలా ఈ పార్టీ మాకు లెక్క. అయినానండి, ఎవరు పుణ్యం దాడుకుంటుందండి, వారికి ఉద్యోగం ఉందండి, బిర్యానీ తింటాడు. మా కూలి పనండి గెజ్జి తాగుతాం, ఎవరు తిండి వాళ్ళకని తింటారో. నా పిల్లలు నాకే కదండి భారం. నీకే కాదయ్యా భారం, దేశానికి కూడా భారమే. నా పిల్లలు దేశానికి భారమా? అదట్టండి. జనాభా పెరగడం వల్ల నీటి కొరత, ఆహార కొరత, నిరుద్యోగ సమస్యలు పెరిగిపోతాయి, మురికివాడలు, పట్టణాలు పెరిగిపోతాయి. జనాభా పెరగడం వల్ల ఇంత కష్టం ఉందా? ఇదంతా పెరిగి మా తాత సచ్చినోడు నారు పోసినోడు నీరు పోయడా అంటే నారు పోసుకుంటూ పోయాడండి, ఇప్పుడు నీరు పోయలేకపోతున్నాను. అయినా మా తలరాత అండి, మా తలరాత తలరాత మనమే రాసుకోవాలి. ఇకనైనా నీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత 1 లేదా 2 కుటుంబ నియంత్రణ చేయించండి. టీవీ ఛానల్ గారు ఇప్పటికైనా నాకు తెలిపించారండి, నా మాటలు మీకు కామెడీగా ఉన్నా కండి. ఎన్నో రాత్రులు కడుపు గాలి తిండి లేక కాళ్ళు కడుపులో పెట్టుకొని పడుకున్న రోజులు, పస్తున్న రోజులు ఉన్నాయండి. అన్నం కోసం చూడడం, జానడంతో ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు గాలి గాలి ఇక్కడ బూడిదవుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేదన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండలే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. నా చిట్టి తల్లులు పండుగకి బబ్బానికి నాన్న కొత్త బట్టలు ఇవ్వమంటే, అమ్మ బల్లో ఇచ్చిన బట్టలు ఉన్నాయి కదా, 3వ జత ఇంకా వాడలేదు కదా, ఆ బట్టలు వేసుకోమని చెప్పాను. ఏ కూతురు ఏమడిగినా ఏదో సాగు చెప్పి తప్పించుకున్నాను, కానీ
నా కూతురు ఏ ఒక్క అవసరం కూడా తీర్చలేదండి. ఇదంతా మూర్ఖత్వంతో ఇంతమంది పిల్లలకి అన్నవేనండి. అమ్మ, ఈ డాడీని క్షమించండి అమ్మా, మీ యొక్క అవసరాలు తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అమ్మా. మీరు చెప్పు. నీ తోటి పను ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా, నీ తోటి పనులందరికీ చెప్పు. ఒరే సుబ్బారావు, ఓరు అప్పారావు, ఓ వెంకట్రావు, ఇప్పటికైనా తెలుసుకోండిరా. నాలాగా మూర్ఖంగా ప్రవర్తించి నాన్ స్టాప్గా పిల్లలకి అనేసి ఈ కుటుంబానికి, దేశానికి, ప్రపంచానికి భారం కాకుండా ఒక్కరూ లేదా ఇద్దరితో ఆపరాయం చేయించుకొని సరిపించేసి ఆ ఇద్దరిని కూడా ఏ కష్టం లేకుండా సుఖంగా చూసుకుంటారా. ఓకేరా? ఇట్లా మీ పిల్లల తయారయ్యారు. థ్యాంక్ యూ రావు. థ్యాంక్ యూ.